హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే రైతు బంధు ఇప్పుడు పెద్ద సిచ్యువేషన్స్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. గడిచిన 2 రోజుల నుంచి కూడా రైతు బంధు చరిత్ర సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. ప్రధానంగా రైతు బంధుకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ప్రధానం చూసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా తగ్గఫోరుగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రైతు బంధు రైతులకు అందాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇది కరెక్ట్ కాదంటూ కాంగ్రెస్ పార్టీ, ఇక ఏమీ లేక ప్రజాక్షేత్రంలో ఇటు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తుంటే బీజేపీ పైన మరలుతా ఉంది కాంగ్రెస్ చూపంతా కూడా. ఇటు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏకమై రైతు బంధుకు అన్ని శ్రీకారాలు చుట్టింది బీజేపీ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ ఎన్నికల కమిషన్ మాత్రం ఈరోజు ఉదయం ఒక నోటీస్ రిలీజ్ చేసింది. కేవలం హరీష్ రావు మాట్లాడిన మాటల వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతు బంధును ఆపుతున్నామంటూ కూడా ఎన్నికల ఉల్లంఘన జరిగింది. ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ పథకాలు అమలు చేయాలి, ఏ పథకాలు అమలు చేయకూడదు, అండ్ దాంతోపాటుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే రైతులకు రైతు బంధు అందజేయాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా ఒక నోటీస్ నేపథ్యంలో వాటికి అనుగుణంగా కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలే కారణం అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నోటీస్ అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడుతూ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి వాళ్ళ తప్పిదం వల్లే కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు బంధు అందేయకుండా కూడా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎదురు చూసింది. సోమవారం ఉదయం తెల్లవారుజామునే టింగు అంటూ కూడా మీ అకౌంట్లో రైతు బంధులు పడతాయని చెప్పేసిన హరీష్ రావు మాటలు తెల్లారే వరకు ఎక్కడ పోయినాయి అన్నటువంటి పాయింట్లో కూడా రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. దీనికి కారకులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తుంది. బట్ ఇదంతా కూడా హరీష్ రావు చేయడం వల్లే, తప్పిదం వల్లే జరిగింది అని కాంగ్రెస్ వాదిస్తుంది. మరి పార్టీలకు సంబంధించిన నేతలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ రైతాంగం ఏమనుకుంటుంది, రైతు బంధు వస్తుందన్నటువంటి నేపథ్యంలో మరి రైతు బంధు రాకపోవడం పట్ల రైతులకు సంబంధించిన ఇష్యూస్లో మరి రైతు బంధు అనేది ఒక కీలక చరిత్ర. దాదాపుగా కూడా 7,000 కోట్ల రూపాయలు రైతులకు చేరాల్సినటువంటి రైతు బంధు ఆగిపోవడం, మరి ఎన్నికల తర్వాత రిలీజ్ చేస్తారా లేకపోతే ఏం జరగబోతోంది, దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ప్రేమ్ గాంధీ గారు, వీరిద్దరితో కూడా మాట్లాడదాం. ముందుగా రామ్మోహన్ గారు, మరి మొన్న హరీష్ రావు గారి సభలో మనం విన్నాం అందరం కూడా, శనివారం ఆదివారం పోతే సోమవారం రోజు రైతు బంధు అందరి అకౌంట్లోకి పడుతుంది అన్నటువంటి వీడియో ఈరోజు కారణమైంది అని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం జారీ చేసినటువంటి నోటీసులో కూడా అదే పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో మరి రైతు బంధు అనేది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీలక మార్పు తీసుకొచ్చేటువంటి అంశము. సో ఈ నేపథ్యంలో ఓట్లు దంచుకోవడానికే మీరు ఈ పని చేశారు, ఈ పని కావాలని బీఆర్ఎస్ పార్టీ చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దీనికి ఏం చెప్తారు మీరు? అందరికీ మిత్రులందరికీ నమస్కారం. తప్పకుండా ఎన్నికల ప్రక్రియలో భాగంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఆల్రెడీ ఉన్న సంక్షేమ పథకం కాబట్టి ఆ సంక్షేమ పథకం గురించి వాళ్ళు ప్రస్తావన చేయడం జరిగింది. తప్పితే ఎన్నికల తాయిలం ఏం కాదు. ఇది ఆల్రెడీ గడిచిన 5 సంవత్సరాలుగా ఈ యొక్క రైతు బంధు పథకం రైతులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టారు కాబట్టి ఆ పథకం గురించి వాళ్ళు ప్రస్తావించారు. అందులో తప్పితే దాంట్లో ఈ ఎన్నికల కొరకు ఈ రోజు ఓటు వేయడానికి మీకు ఏదో ఇస్తున్నాం అని చెప్పి హరీష్ రావు గారు ఎప్పుడు మాట్లాడలేదు. కేవలం ఇది ప్రతిపక్షాల కుట్ర అనేది. తప్పకుండా రైతుల నోటికాడు కూడు గుంజుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రాష్ట్రంలో ఇలా. కాబట్టి తప్పకుండా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టలాగా కావాల్సింది. రైతులందరికీ తగిన బుద్ధి చెప్తారు. ఇటువంటి దుశ్చర్యలకు, ఇటువంటి చెడు పనులకు కాంగ్రెస్ పార్టీ అనాదిగా పెట్టింది పేరు. హరీష్ రావు గారు ఏమన్నారంటే అక్కడ రైతు బంధు వస్తుంది రైతులందరికీ, ఈ గడిచిన ఈ నెల రాలే కాబట్టి తప్పకుండా రేపు ఎల్లుండో బ్యాంకులో వచ్చి అకౌంట్లు అందరికి పడుతుందని చెప్పడం జరిగింది. అంతే తప్పితే మీకు పైసలు ఇస్తున్నాం ఓట్లు వేయండి అని ఎక్కడ చెప్పారు. అదే ఈ డబ్బులు ఇస్తున్నాం ఇప్పుడు ఓటు ఏమని ఎక్కడ చెప్పలేదు, ప్రస్తావన చేయలేదు. గడిచిన సంక్షేమ పథకాలు అదొక భాగం కాబట్టి ఆ పథకం గురించి ప్రస్తావన చేశారు అందులో వాళ్ళు. దాంట్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పని రైతులు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెంట ఉన్నారు, మళ్ళీ ఇది వస్తే ఇంకా తప్పకుండా మాకు వచ్చే 1-2 ఓట్లు కూడా పోతే అనే దురుద్దేశంతో ఇట్లా మాట్లాడుతారు తప్పితే ఇది ఈసీ కూడా ఇటువంటి చర్య తీసుకునేది కాకుండా, ఎందుకంటే తప్పకుండా దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు. హరీష్ రావు గారు మాట్లాడేది ఎలాంటి తప్పు కూడా లేదు. సంక్షేమ పథకాన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో ఎలాంటి దురుద్దేశం ఉందో రైతుల కాడే కూడు గుంజుకురు. తప్పకుండా అది రైతుల యొక్క ఉసురు తగ్గుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రైతులు మా యొక్క ముఖ్యమంత్రి గారు వెంబడి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న వారికి మంచి పంటలు పడుతున్నాయి, ప్రాజెక్టులు కట్టిర్రు, కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. రైతులు కూడా తప్పకుండా
ముఖ్యమంత్రి గారు వెంబడున్నారు. మూడోసారి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అధికారం రావడం పక్కా. ఇది మాత్రం ఇటువంటి ఎన్ని జిమ్మిక్కులు జరిగినా కానీ ఇది మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇటువంటి దీనస్థితి ఎవరికి కూడా రావద్దు. మా రైతులు అన్నం రావచ్చు అలమటిస్తారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రైతు బంధు వస్తే మళ్ళీ మూడో పంటకు వాళ్ళు సిద్ధమవుతుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎంతవరకు సమంజసం ఇది. కాబట్టి ఇటువంటి ప్రతిపక్షాలు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని చెప్పేసి ఇది చెప్తా ఉన్నాం. రైట్. ఒకసారి మనకు బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు, మరి అసలు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పాత్ర ఏమీ లేదు, బట్ కాంగ్రెస్ మాత్రం చెప్తుంది ఈరోజు కేంద్రం రాష్ట్రం కలిపే ఇటువంటి ప్లాన్లు వేసి రైతు బంధు వేయడానికి ప్లాన్ చేశారు అన్నటువంటి నెపం కూడా బీజేపీ పైకి తీసుకురావడం జరిగింది. మరి బీజేపీ దీన్ని ఎట్లా చూస్తూ ఉంది అండ్ దీన్ని ఎట్లా ఖండిస్తూ ఉంది బీజేపీ పార్టీ? ముందుగా సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇది స్వయం ప్రతిపత్తిగా జరిగినటువంటి సంస్థనే తప్ప సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణిస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, రైతులకు వ్యతిరేకం అనేటువంటి అంశం అసలే కూడా కాదు. ఏదైతే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో, ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి ఉన్న డిపార్ట్మెంట్ అంతా స్వయం ప్రతిపత్తిగా చేస్తున్నటువంటి సంస్థ తప్ప ఏదో ప్రభుత్వానికి లోబడి చేస్తున్నటువంటి సంస్థ కాదు. అది ముందు అందరూ కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం చేసి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద జరిగినటువంటి సంఘటనే తప్ప వేరే అంశం ఎక్కడ కూడా కనబడలేదు. నిజంగా మీరు గమనించండి, హరీష్ రావు గారు అత్యుత్సాహం చేసి ఆయన మాట్లాడినటువంటి ప్రస్తావనలో ఎన్నికల నియమావళికి ఉల్లంఘన చేస్తూ మాట్లాడినటువంటి అంశం మీదనే ఎన్నికల కమిషన్ అట్లా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప ఏ పార్టీనో లేదొకటే వ్యవస్థనో ఇంకో దాన్ని ఉద్దేశించి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. వారు మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల నియమావళిని వారు వ్యతిరేకించినట్టు మాట్లాడడము, ప్రజల్లో ఒక భయాందోళనటువంటి వాతావరణం. ఒకవేళ డబ్బులు రాకపోతే ఏమైతుంది, డబ్బులు వస్తే ఏమైపోతుంది. ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటా ఉన్నాడు, ఉదయం లేవగానే మీరు టీ తాగుతా ఉంటే టంగ్ 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 అని పైసలు. అంటే ప్రభుత్వ సొమ్ముతో డబ్బులు టికెట్లు కొనుక్కోవాలనే వాతావరణమే తప్ప ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడే దాఖలా లేదు. ఒకవేళ నిజంగా కూడా చేయాలనుకుంటే ఒక 6 నెలల ముందే ఆయన ఏదైతే లిక్కర్ మీద టెండర్లు వేసి కోట్లాది రూపాయలు తీసుకున్నాడు. ఎలక్షన్ అని తెలుసు, రైతుల మీద మంచి ఆలోచన ఉంటే ఒక 6 నెలల ముందో ఇచ్చేది ఉండే కదా. 1 నెల ముందో 2 నెలల ముందో ఇస్తే తప్పే ఉండే, చెప్పేది ఉండే. ఎన్నికల నిబంధనలు అడ్డం వస్తాయి, అప్పుడు పరిస్థితి ముందే మీకు ఇస్తా ఉన్నాము. ఎందుకంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ మనకు ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వాతావరణం వస్తుంది, రైతులకు మళ్ళీ ఇబ్బంది జరుగుతున్నటువంటి ఆలోచన ఆయన ముందు పసిగట్టి ఉంటే ముందే ఇచ్చేసి సరిపోతున్నాయి కదా. అది కాదు కావాల్సింది. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు ఎట్లా కొనుక్కోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. అది సందేహమే లేదు. ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి ఉచితాలు కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి అంతా కూడా మీరు గమనించవచ్చు. ఎంతో మంది చాలా మంది మాట్లాడుతున్నారు రైతు బంధు మీద. వాళ్ళు రైతు బంధు ఇస్తున్నటువంటి అంశాల మీద ఖండించినటువంటి దాఖలాలు ఎంతో ఉన్నాయి. వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులే దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఏంటి, ఎవరు వ్యతిరేకించలేదు రైతు బంధుని? చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా రైతు బంధుని వదులుకునేటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఒకటి గమనించాలి, ఏదైతే ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలలో ఎంత ఎలిజిబిలిటీ, ఎవరికి ఎంత అవసరం అనేది చూడకుండా విచ్చలు ప్రజాధనాన్ని ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసం? మీరంతా కూడా ఇది ఆలోచిస్తారు. నిజంగా కూడా రైతుల పక్షాన్ని నిలబడుము. మేము చెప్తా ఉన్నాము, రైతు బంధు ఇప్పుడు ఒకటే విశేషం, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ పరిపాలన అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు మనమే వాడుకోవాలి, మన సంపద మనమే అనుభవించాలనే ఉద్దేశంతో రైతులకి రైతు బంధు స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో తప్పేమున్నది? ఉచితాలు కాదు, సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకం రైతుకు అందాలి, రైతు యొక్క ఇన్కమ్ డబల్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని పథకం పెట్టడం జరిగింది. మరి దీన్ని మీరు వద్దంటారా చెప్పండి? మరి మీ ముఖ్యమంత్రి గారికి ఎలక్షన్ కోడ్ వస్తున్నారా?
రామ్మోహన్ గారు, ఒకవేళ మీరు ప్రజలకు నిజంగానే రైతు బంధు, ఎస్ ప్రేమ్ గాంధీ గారు మీ పాయింట్ నాకు అర్థమైంది, ఎస్ రైతులకు నిజంగానే రైతు బంధు ఇవ్వాలి, రైతులకు నిజంగానే వారికి పెట్టుబడి సాయం అందాలి అన్నప్పుడు కనీసం ఎలక్షన్స్ ఉన్నాయన్న నేపథ్యంలో కనీసం ఒక నెల ముందో 2 నెలల ముందో ఇవ్వచ్చు కదా. ఎలక్షన్ కోడ్ ప్రారంభమైనాక ఎందుకు ఈ రైతు బంధు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? సరే, మీరు చెప్పినట్టుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల కోసం ఒక ప్రత్యేక పథకం తీసుకురావడం జరిగింది. అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి పెట్టుబడి సహాయంగా అందిస్తున్నటువంటి రైతు బంధు చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. బట్ అంతేకాకుండా దాంట్లో కొంత దుర్వినియోగం కూడా ఉంది. 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు కూడా రైతు బంధు పోతుంది. దానివల్ల చాలామంది రైతాంగం కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా దానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటా అని చెప్తా ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో మరి ఎలక్షన్ కోడ్ ఉంది. ఆ కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రజలకు కేవలం ఓట్లకి 2 రోజుల ముందు డబ్బు వేయడం అనేది ఓట్లను ప్రజల దగ్గర నుంచి ఓట్లు కొనుక్కోవడమే కదా. ఈరోజు ప్రజలకు డబ్బు ఆశ చూపించి రైతు బంధు అనేటువంటి ఆశను చూపించి ఈరోజు మీరు ప్రలోభ పెట్టి ఓట్లు తీసుకొస్తా ఉన్నారు అనేటువంటి పాయింట్ను బీజేపీ తీసుకొస్తుంది. రైతు బంధు ఈ ఎలక్షన్ కొరకు ఈ రోజు మా ప్రవేశపెట్టిన పథకం కాదు, సంక్షేమ పథకం కాదు. గడిచిన 5 సంవత్సరాలు రైతు బంధు పథకం అమలవుతుంది. రైతులందరికీ రైతు బంధు వస్తా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 2 సంవత్సరాలు 2 విడతలు ఆ పథకం మంజూరు అవుతుంది. ఇది సైకిల్ ఫిక్సప్ చేసింటారు టైం టెన్యూర్లో. ఆ ఒక టైం ప్రకారమే ఆ పంట సమయంలో ఆ యొక్క రైతు బంధు రావడం జరుగుతుంది. పంటలు లేని సమయంలో, కోసే సమయంలో రైతు బంధు రాదు కదండి. కాబట్టి తప్పకుండా నాట్లేసే కంటే ముందు వస్తుంది. దాంతో పాటు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ఫిక్సప్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దాంట్లో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ నెల అటు ఇటు కావడం వల్ల రైతు బంధు పథకం ఆగిపోయింది. ఎలక్షన్ కంటే బిఫోరే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు మొత్తం కూడా కోర్టుకు వెళ్లి రైతు బంధు పథకం ఇప్పుడు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు రైతులకు అని చెప్పడం జరిగింది. దాంట్లో మేము మళ్ళీ విన్నవించుకున్న ఈసీ అవకాశం ఇవ్వడం జరిగింది. చెప్పండి ప్రేమ్ గాంధీ గారు, చెప్పండి ప్రేమ్ గాంధీ గారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వారు అంటున్నారు ఇది పథకం ఇది అమలు చేసింది ఇప్పుడు ఎలక్షన్ కాదు, నిరంతరం ప్రక్రియ అన్నారు. దాంట్లో సందేహం లేదు. మీరు 5.5 సంవత్సరాలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలం చేసినటువంటి విషయాలు నేను ఒకసారి 3 నెలల ముందు వస్తుంది రైతు బంధు. ఒక్కసారి నడిచినా రాలేదు. రాకపోతే రైతులంతా రోడ్డు మీదకి వచ్చి మాకు రైతు బంధు లేదనేటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏమందంటే ప్రభుత్వంలో సరైన నిధులు లేవు కాబట్టి రాలేదని. కొన్ని జిల్లాలకి వస్తాయి. ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు, స్థానిక ఎలక్షన్లప్పుడు ఆటోమేటిక్ టక్ 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 పడిపోతాయి. ఏ ఎన్నికలు లేవు, ఏ సమస్యలు లేవనుకో నిధులు లేవని ఆపేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించాల్సినటువంటి కావలేదు. ఇది వాస్తవమే. ఎలక్షన్ పరిస్థితి లేదు. నేను చెప్పిన కదా, పంటకు నాట్లేసే సమయం ముందు, పంటకు నాట్లేసే సమయం ముందు రైతు బంధు, ఆ పంట సహాయం విత్తనాలకు దుక్కు దింపుకోవడానికి పొలాన్ని చదువు చేసుకోవడానికి ఆ పైసలు ఉపయోగపడతాయి. మహబూబ్నగర్ జిల్లాలో అందరితో సమానమైనటువంటి రైతు బంధు రావట్లేదు. అక్కడ ఒక్కొక్క దగ్గర 45 రోజులు తేడా తర్వాత రైతు బంధు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏంటి అని అంటే నిధులు సమకూరలేదు. అక్కడ ఉన్నటువంటి విషయాలు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిధులు కూడా రైతు ఉంటే ఒక నెల ముందు ఇచ్చేస్తుందా, ఇవ్వాల్సిన అవసరం లేదా? రైతులకు ఎప్పుడు కూడా నిధులు లేవని ముఖ్యమంత్రికి రాపలేదు. ఎక్కడ కూడా ఇద్దరు గమనించుకోవాలి. రైతు బంధు పథకం ప్రతి సంవత్సరం పంట ముందు, విత్తనాలు నాటే ముందు ఈ యొక్క పథకం అమలు అవుతుంది. అందరూ కూడా ఆ పంట సాయం కొరకు నాట్లు వేసుకోవడానికి ఎవరైతే కమిషన్ ఏజెంట్ల దగ్గరికి, వ్యాపారుల దగ్గరికి పోయి తెచ్చుకోకూడదు, డబ్బులు అప్పు తీసుకురావద్దు రైతు ఎక్కడ కూడా అని చెప్పి మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా పథకం పెట్టడం జరిగింది. దాంట్లో ఎలక్షన్ షెడ్యూల్ రావడం కాకతాళీయం. ఇది ముఖ్యం. మేము టీఆర్ఎస్ పార్టీ ఎవరు ఊహించలే ఈ సమయంలో, ఈ నెలలో షెడ్యూల్ వస్తుందని. కాబట్టి దాంట్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం, దాంట్లో ప్రతిపక్షాలు ఏదో లబ్ధి చేకూరుతుంది వీళ్ళకు, ముఖ్యమంత్రి గారికి రైతులు గంప గుత్తగా రైతులందరూ ఓట్లు వేస్తారని, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు. ఈ యొక్క రైతు బంధు పథకం వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు జమ కాకుండా రైతులందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎందుకంటే నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తూ వాళ్ళకి జీవన ప్రమాణాలు పెంచడం జరిగింది. వాళ్ళ యొక్క వినియోగ శక్తి పెరగడం జరిగింది. వాళ్ళ కొనుగోలు శక్తి పెంచడం జరిగింది. వాళ్ళు నిరంతరం రైతుకు నిరంతరం కరెంట్ అందించి నీళ్లు అందించడం ద్వారా రైతులందరూ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినందుకు ముఖ్యమంత్రి గారు వైపే ఉన్నారు. ఇది వాస్తవం. సంక్షేమ పథకాలు, రైతు బీమా ద్వారా వాళ్ళకి రైతులకు ఇబ్బంది జరిగితే, అకాల మరణం జరిగితే రైతు బీమాగా అందుతున్నది. రైతులను వారి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు ఇటువంటి అద్భుతమైన పథకాలు రూపొందించి తెలంగాణ ప్రజలకు అందిస్తా ఉన్నారు. దీంట్లో ప్రతిపక్షాలు కొంచెం ఇబ్బంది పడుతున్న వాస్తవం. ఎందుకంటే 3వ అధికారంలోకి వస్తుంది ఎవరు భయపడుతున్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మీ భయం నిజమైతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు.
తప్పకుండా మూడోసారి విజయం సాధించి మరీ ఇంకా మంచి పథకాలు సాధించి ఈ కేంద్ర ప్రభుత్వం చేయని పనులు కూడా ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. భారతదేశంలో తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ నాయకులను, తెలంగాణ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చరిత్రలో లిఖించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రతిపక్షాలు చూస్తూ ఉండండి మీరు అందరూ కూడా. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి అంశమే. ఎందుకోనంటే దళారుల దగ్గరికి వెళ్లకుండా రైతులకు వారికి నేరుగా కూడా డబ్బులు వెళ్ళే విధంగా ఒక మంచి స్కీమే. ఎందుకంటే గతంలో రైతులకు ఏదన్నా రుణమాఫీలు కానీ లేకపోతే ఇంకేదన్నా అంశాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు కావచ్చు, ఇవన్నీ వెళ్ళాలంటే ఖచ్చితంగా కమిషన్లకు సంబంధించినటువంటి టాపిక్ మనం లేవనెత్తాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉండేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కమిషన్లు తీసుకోవడము, దాంట్లో 30%, 40% తీసుకున్న తర్వాతే రైతుకు చేరేటువంటి సిచ్యువేషన్స్. అట్లాంటిది లేకుండా నేరుగా రైతుకే వెళ్తుంది. మంచి పాయింట్. కానీ కాకపోతే ఏంటి అంటే ఎన్నికల కోడ్కు సంబంధించి ఎన్నికల కోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎలక్షన్ కోడ్ పడింది, అండ్ రేపో మాపో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా కేంద్ర అధికార పార్టీ బీజేపీ కావచ్చు ఆలోచించేటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, వాళ్ళు కూడా మీతో పాటుగా పోటీలో ఉన్నారు. సో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్లో ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ యొక్క రైతు బంధు అనేటువంటి పథకం ద్వారా రైతులకు ఒకవేళ నిజంగానే రైతు బంధు వెళితే ఖచ్చితంగా కూడా ప్రజల ఓటింగ్ అనేది దాదాపుగా కూడా ఒక 30 to 40% ఓటింగ్ అనేది మళ్ళీ బీఆర్ఎస్కి మరలేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంతో రైతు బంధును ఆపేయాలి అన్నటువంటి పాయింట్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు బీజేపీ కూడా అదే చెప్తుంది కదా, ఎన్నికల సమయంలో ఇటువంటి నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఊహాగానాలు తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడే ఎందుకు రిలీజ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే కేవలం ఓట్ల కోసమే అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తున్నారు. నాట్లేసే సమయం దాని ఒక టెన్యూర్ ఫిక్స్ అయ్యింది. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు రైతు బంధు పథకం అమలవుతుంది. ఆ 2 పర్యాయాలు కూడా నెల అటు ఇటు ఆ డేట్లు చూసుకొని ఎప్పుడైతే భూమి నాటకు సిద్ధమవుతుందో ఆ ముందు రోజులలో ఈ డబ్బులు రావడం జరుగుతుంది. మరి దాంట్లో ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్య ఏమైనా ఆపడంలో దురుద్దేశం ఇలాంటివి లేదు. రైతులకు మంచి చేయాలనే ఇటువంటి పథకం పెట్టింది. ఏమున్నది, భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని రైతులు మొత్తం వ్యతిరేకించారు. నల్ల చట్టాలు తీసుకొచ్చారని సంవత్సరం పాటు హైవేలను దిగ్బంధం చేసి పర్మనెంట్ స్ట్రక్చర్ గోడలు కట్టి అక్కడ నిరసన తెలిపితే కూడా రైతు నల్ల చట్టాలు రద్దు కాలేదు. ఒక సంవత్సరం పాటు పోరాటం చేసి రైతులందరూ భారతదేశంలో. మరి ఈ రోజు రైతులకు న్యాయం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి పథకాలు పెడితే వాస్తవానికి ప్రతిపక్షాలకు ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రైతులు వీరు ఎంబడున్నారు, ఇటువంటి అద్భుతమైన పథకం ఆలోచన మాకు రాలేదని కాంగ్రెస్ పార్టీ, మాకు కూడా రాకపోయాని బీజేపీ పార్టీ ఏడుస్తున్నాయి. ఇవాళ గడిచిన 9 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాకముందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది. మరి తెలంగాణ ప్రజల కొరకు ఎందుకు ఆలోచన చేయలేదు? అనాదిగా 7 దశాబ్దాల కాలంగా తెలంగాణ అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగినందుకు ముఖ్యమంత్రి గారి ఒక ఉద్యమాన్ని భుజాలు వేసుకొని స్వరాష్ట్రం సిద్ధించుకొని స్వయం పరిపాలన చేసుకుంటుంటే ఇంకా ఈ జాతీయ పార్టీలకు ఆలోచన కుదురుతలేదు. అనే వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతురు, వాళ్ళ బతకనిద్దాం, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకొనిద్దామని ఎలాంటి మంచి ఆలోచన లేదు. ఇంకా మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తాం, మేము అన్యాయం చేస్తాం, మేము దోపిడీ చేస్తాం. గడిచిన రోజుల్లో చేసిన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసుకొని తిన్నది కదా, అదే ఆలోచన ఉంది. ఇంకా వాళ్ళ బతుకు వాళ్ళ మానాల వాళ్ళు వదిలేద్దాం, వాళ్ళు స్వరాష్ట్రం సిద్ధించుకున్నారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు కొనసాగించుకుంటున్నారు, చేసుకొని అనే ఆలోచన లేదు. ఇంత దురంకారంతో ఇంకా ఇంత చెడు ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య తెలంగాణ ప్రాంతం పైన. మీకు కాగా తెలంగాణ పైన ప్రేమ ఉంటే 50 సంవత్సరాలు ఏం చేసిరు తెలంగాణకు? ఒక్క మాట చెప్పుకోండి, తెలంగాణకు ఏం చేసి రైతులు అలవటిస్తారు. మీ కాలంలో 2 గంటలు 3 గంటలు కరెంట్ వస్తే రాత్రిపూట పోయి ఇళ్ల కాడ ఇడిచిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి రాత్రి బాయిల కాడ వండుకుంటే పాము కాటుకు గురై తేలు కాటుకు చచ్చిపోయే దినాల్లో రైతులు కరెంటు తీగలు పట్టుకొని చీకట్లు తెలియక కరెంటు కాళ్ళకు తగిలి చచ్చిపోయే దినాలున్నాయి. ఇటువంటి దినాలు వదిలిపెట్టి ఇలా 24 గంటల కరెంటు ముఖ్యమంత్రి నాణ్యమైన కరెంటు అందిస్తుంటే రైతుల ముఖాల సంతోషాలు చూడలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే మీకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏం పని ఉన్నది? ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ ప్రాంత రైతులను, తెలంగాణ ప్రాంత ప్రజలను? సంక్షేమ పథకాలు అమలు కానియకుండా, ప్రాజెక్టులకు జాతీయ హోదాలు ఇవ్వకుండా, ఇక్కడ పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎన్ని రోజులు కక్ష సాధిస్తారు? ఇంకా ఏం పాపం చేసింది తెలంగాణ ప్రాంత ప్రజలు? మీరు చెప్పండి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో మీరు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. మీరు దాని కొరకు వేచి చూడండి. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి పైన ప్రేమతోటి, మీ పైన కోపంతో ఓటు తప్పకుండా తెలంగాణ ప్రాంతం ఈ రోజు కేసీఆర్ గారికి వేస్తారు. ఇది మాత్రం వాస్తవం. రామ్మోహన్ గారు, అసలు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు, ఎలక్షన్ కమిషన్ ఏం మెన్షన్ చేసింది అనేది ఒక్కసారి చూద్దాం. ఒకసారి హరీష్ రావు గారికి సంబంధించిన 2 బైట్స్ ఉన్నాయి, ఒకసారి విందాం. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. నేనెక్కడో మీటింగ్ మాట్లాడి
న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది, యాసంగి పంట పైసలు పడతాయి అన్న. ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పినా, రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు ఇచ్చిండు ఎలక్షన్ కమిషన్. హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు. దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు, నోటికాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు, ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా? కమిషన్ పొద్దున్నే మీరు రైతు బంధు డబ్బులు వేసుకోవచ్చు అని చెప్పేసింది. ఇవాళ శనివారం బ్యాంకులకు సెలవు, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం పొద్దుగాల మీరు ఛాయ్ తాగంగానే, ఛాయ్ తాగి టిఫిన్ తినేవరకే టింగ్ 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 టింగున మీ ఫోన్లు మోగుతాయి. రెడీ ఉండుగా, సోమవారం పొద్దున ఛాయ్ తాగుతుండాలి, ఫోన్లు టింగ్ టింగున మోగుతాయి. ఇక రైతు బంధు బ్యాంకులో పడతాయి, మీ ఫోన్లన్నీ మోగుతాయి. దేవుడు మన పక్షం ఉన్నాడు, ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ కట్ట. ఎస్, హరీష్ రావు మొన్న పాలకుర్తి రోడ్ షోకి వెళ్ళడం జరిగింది. పాలకుర్తిలో ఒక రోడ్ షోలో భాగంగా ఈ టాపిక్ని తీసుకురావడం జరిగింది. రైట్, అక్కడ మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా అదే మెన్షన్ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్లో ఉన్నటువంటి శ్రీ తన్నీర్ హరీష్ రావు అలియా హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే మాట్లాడిన మాటలకు సంబంధించి బహిరంగ సభల్లో పథకాలకు సంబంధించిన అంశాల్లో రేపు ఉదయం రిలీజ్ అయ్యేటువంటి ఏదైతే రైతు బంధుకు సంబంధించి ఆయన మాట్లాడడం వల్లే, ఏదైతే ఇప్పుడు ప్రసంగానికి సంబంధించి మనం విన్నామో అదే ప్రసంగానికి సంబంధించి ఆయన మాట్లాడడం వల్లే ప్రజల్ని డబ్బుల వైపు ప్రలోభ పెట్టేటువంటి విధంగా ఏదైతే రైతాంగానికి సంబంధించినటువంటి రైతు బంధును ప్రలోభ పెట్టే విధంగా ఉంది కనుక ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయ్యేంత వరకు తాత్కాలికంగా రైతు బంధును నిలిపివేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రామ్మోహన్ గారు, మరి ఇది కంప్లీట్గా కూడా తన్నీర్ హరీష్ రావు మిస్టేక్ అని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు. ఇది కేవలం సాకు మాత్రమే. ఇందులో ఎలక్షన్ కమిషన్ అధికారులు అండి, వాళ్ళకు ఎలాంటి అవతల ఒకవేళ ప్రేమ కానీ ఒకరి కోపంగా ఉండరాదు. వాళ్ళది అందరి సమానంగా చూసే పరిస్థితి. ఈ రోజు వాళ్ళు ఏం చెప్పారు హరీష్ రావు గారు క్లియర్ గా, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘం మా పైన తెలంగాణ రైతాంగం పైన ప్రేమతోటి పథకాన్ని అనుమతి ఇచ్చిందని చెప్పారు. అదే మాటను వాళ్ళు ఉటంకించారు అక్కడ, అంతే తప్పితే మీ అందరికి రైతు బంధు పడుతుంది రేపు అందరు ఓట్లు వేయండి అని ఎక్కడ కూడా వారు ఓటు అడగలేదు. అక్కడ రైతు బంధు పథకం కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆపడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఇది ధర్మమే గెలిచింది. ఇందులో మనకు రైతు బంధు డబ్బులు మనకు అందరికీ వస్తాయని చెప్పారు. అంతేగాని మేము ఇక మీకు డబ్బులు ఇస్తాం, ఇవాళ రైతు బంధు ఇస్తాం, మీకు ఈ కొత్త సంక్షేమ పథకం ప్రవేశపెట్టాం, ఈ పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది, మాకు ఓట్లు వేయండి అని కూడా ఎక్కడ కూడా వారు మాట్లాడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ పడిన కుట్రలు కుతంత్రాలు వీగిపోయినాయి, ధర్మమే గెలిచింది. ఇందులో కేంద్ర సంఘం కూడా ఒప్పుకుందని మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది. దీంట్లో మళ్ళీ కేంద్రం దురుద్దేశంతో, ఇందులో ఏదో ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి అధికారం రాబోతున్నారు, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారబోతున్నారు, జాతీయ రాజకీయాలు ఎవరికైనా కీలక భూమిక పోషించబోతున్నారని ముఖ్యమంత్రి గారిని ఏదో దురుద్దేశంతో వీళ్ళు వారి పైన చెడు ఉద్దేశంతో ఇట్లా ఈ యొక్క చేసిందని మాకు అనిపిస్తా ఉంది. తప్పకుండా రైతులకు తీవ్ర అన్యాయమే జరిగింది ఇప్పుడు. ఎందుకంటే నోటి దగ్గరకు వచ్చిన పూండు లాగేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ. ఇది నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేది తీరైతే మాకు బాధాకరం. ఇది రైతులకు మాత్రం, మా తెలంగాణ రైతులకు న్యాయం చేయాల్సిందే. ఇటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు కష్టపడి ఆలోచన చేసి డబ్బును సమకూర్చి రాష్ట్రం యొక్క రాబడిని, ఆదాయాన్ని, ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచుకొని ఆ ఆదాయాన్ని రైతులకు పంచుతుంటే కుట్రలు కుతంత్రాలు పని వీటిని ఆపడం ఇంతవరకు సమంజసం అనేది అంతే యావత్ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సమాధానం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చెప్పాల్సింది. ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి టాపిక్ ను మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధం లేదు అనే పాయింట్ ను కూడా ఎన్నికల కమిషన్ మెన్షన్ చేసింది. బట్ ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఇటు హరీష్ రావు గారు కానీ మీరు కానీ ఇద్దరు కూడా చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? కోర్టుకు పోయినరు, అబ్జెక్షన్ పెట్టిరు, రైతు బంధు పథకం ఇవ్వద్దు, ఇప్పుడు రైతులకు లబ్ధి చేయకుంటే బీఆర్ఎస్ పై ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకు ఇబ్బంది అవుతున్నది? రైతులకు న్యాయం, డబ్బు సాయం జరిగితే మీకేం ఇబ్బంది అవుతుంది, మీకేం నష్టం వస్తున్నది? మీ పార్టీ పిసిసి
గాంధీ భవన్కి వెళ్ళి డబ్బులు అకౌంట్లకి తీసేవారు వాళ్ళకి ఇస్తున్నామా? తెలంగాణ ప్రాంత ప్రజలు వచ్చిన రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం నుంచి రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు దాంట్లో ఎవరు ఇబ్బంది పెట్టి ఏ పార్టీ ఫండ్ లేదు ఎవరు సొంత డబ్బులు లాక్కోవట్లేదు కదా. తెలంగాణ ప్రజల నుంచి వచ్చినటువంటి వారికి యొక్క పెట్టిన ప్రవేశ పథకాలు పెట్టిన పథకాల నుంచి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇన్కమ్ జనరేట్ చేశారు, ఐటీ నుంచి ఇన్కమ్ జనరేట్ చేశారు. ఈ యొక్క సంపాదించిన సొమ్మునంతా మన ప్రాంతంలో సంపాదించిన సొమ్మును మన ప్రాంత ప్రజలకి అందాలి సంక్షేమ పథకాల ద్వారా అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు తప్పితే అందులో ఎలాంటి దురుద్దేశం ఉందండి? ఇందులో రైతులకు డబ్బులు ఇస్తా అంటే ఆపడం ఎంతవరకు సమంజసం అండి? ఇది ఎవరు హర్షించారు దీన్ని? కోట్లు ప్రభుత్వ వాటానే కదా రామ్మోహన్ గారు. 7,000 కోట్ల రూపాయలు ఒకేసారి 7,000 కోట్ల రూపాయలు పంచాలి అని అంటే అది ప్రభుత్వ ఖజానా. ప్రభుత్వం ఇప్పుడైతే ఏర్పడలేదు, ఎలక్షన్ నోటిఫికేషన్లో ఉంది. మరి ఎట్లా ప్రభుత్వ ఖజానాలకి నుంచి తీసుకొస్తారు? అది పాలకులు వేరు, ప్రభుత్వం వేరు. అఫీషియల్ గా డబ్బులు వస్తాయి, అంతేగాని ముఖ్యమంత్రి గారు ఇందులో పార్టీది కాదు కదా సొమ్ము, ప్రభుత్వాందే. మేము పాలకులు మాత్రమే. ఎలక్షన్ లో ఈ రోజు గడిచిన ఒక్క నెల మాత్రమే మాకు ఏం అధికారం లేకపోవచ్చు ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ. రేపు మళ్ళీ 3వ సారి అధికారంలోకి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు సీట్ మీద కూర్చోవడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన రావడం ఖాయం, మళ్ళీ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు మళ్ళీ చెప్పడం ఖాయం. ముందు అందరికి అందిస్తాం సంక్షేమ పథకాలు. ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. మీరు అంటా ఉన్నారు, సరే మీరంటే ఒప్పుకుంటున్నారు ఇది ప్రజల సొమ్ము లేదా ప్రభుత్వమే ఇస్తుంది, కానీ మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళు ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారు అంటలేరు అన్న. సొంతం ఏదో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రభుత్వ సొమ్మే అని చెప్తున్నారు. ఎవరు వ్యక్తిగత అని చెప్తలేరు ఎక్కడ కూడా. మీరు అంటున్నారు కానీ అట్లా అంటలేడు కదా. హరీష్ రావు ఏమని మాట్లాడిండే? హరీష్ రావు మాట్లాడింది ఒక్కసారి మీరు ఆలోచించండి. రేపు పొద్దున టింగ్ 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 అని పడతాయనంటే ఎవరు పైసలు? అరే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలు ఒక్కసారన్నా కానీ ప్రభుత్వం అంశం మాట్లాడతారా? ఏదన్నా మాట్లాడితే ఒకటే, ఇప్పుడు మీకు పైసలు పడుతున్నాయి ఓట్లే అన్నట్టే మాట్లాడారు కానీ ఒకవేళ సంక్షేమం మీద మాట్లాడారు. రేపు రైతు బంధు సభ నాది, రైతు సంక్షేమ సభ నాది, రైతు సంక్షేమ సభనా, రైతులకు సంబంధించిన సభనా జరుగుతున్నదే ప్రచారము. ఆ ప్రచారంలో వాడుకుంటున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 60% వ్యవసాయదారులు వ్యవసాయదారులు ఉండొచ్చు, కానీ ఆయన పెట్టిన వేదిక ఏంది? ఆయన చేస్తున్నది ఇప్పుడు ప్రచారమే కదా. ఓట్లు దున్నుకోవడమే అంశం లేదు కదా. దాంట్లో మరీ ఇచ్చేసి మనటువంటి అవసరం లేదు కదా అన్న. ఇప్పుడు నిజం చెప్పనా, మీ చేతితోనే మీరే మీ కాళ్ళు నరుక్కున్నారు. 100% చెప్తున్నా. మీ ఆర్థిక శాఖ మంత్రి అత్యుత్సాహం చేసి ఏదో జరిగిపోతుంది లేదా మీ కేసీఆర్ ఆయన బాస్ దగ్గర మార్కులు కొట్టేయాలనే అత్యుత్సాహం చేసి ఉండదు, ఆయనతో లోపలపడ్డది. అది ఎటు కాకుండా అవసరం లేదు. హరీష్ రావు గారికి కేసీఆర్ గారితో మళ్ళీ ప్రత్యేక గుర్తింపు ఎందుకే? కేసీఆర్ హరీష్ రావు గారు ముఖ్యమంత్రులు మా పార్టీ అంత కుటుంబం లాగా మాదంతా. ఎవరికెవరు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు, అందరికీ గుర్తింపు ఉన్నది. నేను చెప్పి 5 ఏళ్ల కింద హరీష్ రావు వేరు, ఇప్పుడు హరీష్ రావు వేరు. అప్పుడు హరీష్ రావు 2nd, ఇవాళ హరీష్ రావు 3rd, 4th ప్లేస్ పోయిండు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు తప్ప వేరే లేకుండే. కేసీఆర్ తర్వాత హరీష్ రావే. ఇవాళ కేసీఆర్ తర్వాత హరీష్ రావు ప్లేస్ ని కేటీఆర్ వచ్చేసిండే. దాని తర్వాత ఇక సంతోష్ రావు వచ్చిండు, ఇక తర్వాత కవితారావు లాస్ట్ టిఆర్ఎస్ పార్టీలో 1, 2, 3 అనే ప్లేస్లు ఎవరికి ఉండవు. అందరికీ ఒకరే కుటుంబ పెద్ద, ఒక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి ఛత్రఛాయలో వారి నీడలో అందరం ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ నాయకత్వం కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తర్వాత ఒక్కరే ఉంటారు. 1, 2, 3 రామ్మోహన్ గారు ఒక నిమిషం. రామ్మోహన్ గారు అండ్ ప్రేమ్ గాంధీ గారు ఒక నిమిషం. రామ్మోహన్ గారు అండ్ ప్రేమ్ గాంధీ గారు ఒక సెకండ్. ఇప్పుడు మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు కదా, రైతుల నోటికాడి కూడును లాగేటువంటి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కావాలనే రైతు బంధును ఆపేందుకు ఏఐసీసీకి సంబంధించిన నిరంజన్ రెడ్డితో కోర్టును సంప్రదించి మరి రైతు బంధును ఆపింది అన్నటువంటి పాయింట్కి సంబంధించి మాట్లాడేందుకు డాక్టర్ శివకుమార్ గారు అందుబాటులో ఉన్నారు. శివకుమార్ గారు, శివకుమార్ గారు ప్రేమ్ గాంధీ గారు కంటిన్యూ చేయండి. నిజంగా చెప్తా ఉన్నా, రామ్మోహన్ అన్న నిజంగా కూడా పార్టీ మీద నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాడేమో, కానీ నిజం ఆయనకు కూడా తెలుసు పార్టీలో ఎవరెవరి పొజిషన్ ఏముంది, ఇవాళ హరీష్ రావు పరిస్థితి ఏముందని. పాపం హరీష్ రావు పొద్దున్న నుంచి టెన్షన్ పడుతుండొచ్చు అనవసరంగా. నేను అన్న దాని గురించి
నన్నే కౌంటర్ చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆయన రైతు బంధును ఆపేసింది. ఒకవేళ రేపు పరిస్థితి ఏముంది, ఏ మాత్రం గిన ఓటు బ్యాంక్ గిన రాకుండా గ్రాఫ్ పడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతే దాని క్రెడిట్ దానికి సంబంధించిన పూర్తి నష్టానికి సంబంధించిన క్రెడిట్ హరీష్ రావుకు రుద్దేస్తారు, ఆటోమేటిక్ రుద్దేస్తారు అన్న, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం హరీష్ రావుని త్రిపుల్ అన్నారు. అయితే ఆయన ఏదనుకుంటే అదే జరిగినటువంటి పరిస్థితి. కేసీఆర్ తర్వాత హరీష్ రావు తప్ప వేరే మాటలు లేకుండే. అన్న చెప్తుండే మన కోసం చెప్తా ఉన్నాడేమో, లేకపోతే ఆయన ఆలోచన అట్లున్నట్టుంది. మా దాంట్లో ఎవరు ఉండరు, కుటుంబ పెద్ద కేసీఆర్, దాని తర్వాత 1, 2, 3, 4 ఉండే. అరే అన్న మీరు చెప్పారు, కానీ సమాజానికి కనబడతా ఉంది కదా, పార్టీలు ఉన్నటువంటి నాయకులకి కనబడతా ఉంది కదా, ఎమ్మెల్యేలకు కూడా కనబడతా ఉందా? మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎప్పటివరకు ఎప్పుడన్నా హరీష్ రావుని సీఎం అన్నారా అన్న? కానీ కేటీఆర్ నే సీఎం అంటున్నారు అంటే అర్థం ఆలోచించండి. వేరే ఏమి లేదు, ఇక అంతకన్నా మించాల్సినటువంటి ఆలోచన లేదు. ఎప్పుడైనా హరీష్ రావుని సీఎం అని ఎక్కడన్నా అన్నారా? కొన్ని ఎమ్మెల్యేలు కేటీఆర్ ని సీఎం చేయాలని ఎక్కడ ప్రస్తావించరా? కానీ అదే హరీష్ రావుని ఎవడు ప్రస్తావించలేదు, కేటీఆర్ ని ప్రతిసారి ప్రస్తావిస్తున్నాడు. అంటే అర్థమైంది, పార్టీలో సెకండ్ లీడ్ కొట్టేసిండు. అంతకుముందు హరీష్ రావు తప్ప ఏం లేకుండా అన్న కేటీఆర్ పరిస్థితి ఏముందో మనకు తెలుసు. సరే మంచో చెడ్డనో కాదు, మనం అన్ని చూసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం చూసినాము, కేటీఆర్ ఎప్పుడు వచ్చిండు, ఆయన ఏం చేసిండు, ఆయన పరిస్థితి ఏంది, హరీష్ రావు ఎప్పుడు వచ్చిండు, ఏం సంగతి. ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులం కదా అన్న, అన్ని చూసుకుంటూ వచ్చిన వాళ్ళమే. కానీ తెలియని విషయాలు ఏం మాట్లాడతలేం కదా, పుస్తకాలు చూసి మాట్లాడతలేం కదా, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అంశాలే. ఇవాళ నిజంగా కూడా చెప్తా ఉన్నా, రైతులకు నష్టం జరుగుతుంది. ఇవాళ రైతులకు రైతు బంధు అందుతలేదంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ మీ చేతులతోనే మీరు చేసుకున్నారు, దాంట్లో సందేహం లేదు. సైలెంట్ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ కుట్రవాన్ని ఆపి కాంగ్రెస్ పార్టీ బాగా చెప్తే అప్లికేషన్ ఆపేసిర్రు. లేదు, ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. ఎప్పుడన్నా మేము ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా వ్యతిరేకించిందా? ఎక్కడ వ్యతిరేకించలే కదా. రైతు బంధు ఆపినటువంటి అంశాలు ఎక్కడ లేవు కదా. ఎన్నికల సమయంలో ఆపాల్సి వచ్చింది అంటే డబ్బు లేకుంటే ఓటు ఏరేమని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా ఎట్లా అన్న? ఎలక్షన్ కమిషన్ అదొక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. బీజేపీ పార్టీ అండర్లా లేదా ఇంకో పార్టీ అండర్లా ఉండదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ప్రతిపది అయినటువంటి సంస్థ. ఆ సంస్థ చేసేటువంటి వాళ్ళు కూడా నిబంధనలతో ప్రకారం ఏ నిబంధనలు వీళ్ళు అతిక్రమించారో ఆ వివరాలు పూర్తిగా కూడినటువంటి వివరాలు ఇచ్చారు. ఏదైతే నిష్పత్తి ప్రకారం వాళ్ళు చేయాల్సినటువంటి చేయకుండా రాంగ్ కాన్వర్జేషన్ ఆయన ప్రచారం అట్లా చేసిండు. ఇట్లా ఎలక్షన్ కి ఉల్లంఘన చేసిండు కాబట్టి అది ఆగింది తప్ప లేకుంటే ఏం లేదు. లేకుంటే క్లీన్ చిట్ వచ్చినండే, ఆల్రెడీ కోర్టు ఇచ్చినండే మీరు ఇచ్చుకోమని. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాతావరణం ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనిపించిన తర్వాత కదా ఇదంతా జరిగినటువంటి పరిణామం. లేకపోతే ఆటోమేటిక్ గదావిధిగా జరిగిపోతున్నాయి కదా. వాస్తవానికి హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ రైతు బంధు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఎవరైనా అబ్జెక్షన్ చేసి రామ్మోహన్ గారు మనతో పాటుగా ఒకసారి కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివకుమార్ గారు, సో కాంగ్రెస్ పార్టీ కావాలని రైతు బంధును ఆపింది. ఈరోజు ఏఐసీసీతో నిరంజన్ రెడ్డితో కావాలని కోర్టును సంప్రదించి ఈరోజు రైతు బంధు ఆపడానికి కుట్ర చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కరాఖండగా నిలదీస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా అమాన్య ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న వారికి మీకు అందరికీ నమస్కారం. అయితే ఒకటే విషయం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆడరాక ఆకిలి ఉంటారా అనేది హరీష్ రావు మాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో. హలో చెప్పండి శివకుమార్ గారు. నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ రావనేది వాళ్ళకి తెలుసు. ఒకవేళ వీళ్ళు నిజంగా కూడా రైతులకి రైతు బంధు వేయాలనుకుంటే ముందు వేసుకునేది ఉండే. ఈ రోజు నెక్స్ట్ మూమెంట్ వేసి మీకు రైతుకి ఇవాళ శనివారము రేపు ఆదివారము సోమవారం వస్తాయి టింగ్ అని వస్తే కథలు పడి మళ్ళీ ఇలా అడిగినాం కాంగ్రెస్ పట్టలు చేసింది అనేది హరీష్ రావు చెప్పినాం కదా. ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ ఆల్రెడీ హరీష్ రావుకి చెప్పింది వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా మీరు వేసుకుంటే వేసుకోండి అని చెప్పి వాళ్ళు మీకు ఫేవర్ చేసిండు. తర్వాత ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ ఏం మాట్లాడిండు, ఒక్కసారి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏది వేయడానికి వీల్లేదని చెప్పిండు. ఇనాగ్రేషన్లు అనుకోండి లేకపోతే ప్రజలకు ఏదైతే
మీరు ఇచ్చే స్కీమ్స్ కానీ. ఎస్ రామ్మోహన్ గారు, నోటిఫికేషన్ సమయంలో రైతు బంధు అమలు కాదు అన్న విషయం తెలిసే కావాలని బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు టాపిక్ ని తెరపైకి తీసుకొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏమంటారు, రైతు ఎలక్షన్ ముందు అభివృద్ధి పథకాలు కానీ కొత్త పథకాలు కానీ ఏవి ప్రవేశపెట్టొద్దు, అనౌన్స్ చేయొద్దు, ఎక్కడ అభివృద్ధి పనులు కొత్తగా శంకుస్థాపనలు కానీ నిర్మాణాలు కానీ ప్రభుత్వ పరంగా చేయొద్దు అనేది ఎన్నికల నియమావళి. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆల్రెడీ ఇది రన్నింగ్ లో ఉన్న పథకం కాబట్టి ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, వికలాంగుల పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, వృద్ధ ఆసరా పెన్షన్స్ కానీ, ఇవన్నీ ఏవైతే నడుస్తున్న పథకాలు వాటికి ఎలాంటి ఆటంకం ఉన్నదని మేము అనుకున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. తప్పకుండా రైతు బంధు ఇది గొప్ప మార్పు జరుగుతుంది, రైతులకు బెనిఫిట్ జరుగుతుంది. రైతులను ఏదో వాళ్ళను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వైపు మలుపుకుందాం అని చెప్పి కొంచెం ఆలోచన చేసినట్టు వాళ్ళు. దాని కొరకే ముందస్తు చర్యల భాగంగానే ఈ యొక్క వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు వీళ్ళకి అందకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరు. మరి దాంట్లో మళ్ళీ మేము ప్రభుత్వం తరపు నుంచి పార్టీ తరపు నుంచి వాళ్ళకు ఈసీకి విన్నవించుకుంటే సరే ప్రభుత్వం ఆల్రెడీ నడుస్తున్న సంక్షేమ పథకం కాబట్టి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని హరీష్ రావు గారు అక్కడ సభలో చెప్పడం అందరు ఉన్నారు కాబట్టి సంతోషకర వార్త కాబట్టి అందరితో పంచుకోవడం జరిగింది. అరే మళ్ళీ మన సంక్షేమ పథకాలు మన డబ్బులు మనమే తింటున్నాం కాబట్టి ఇది మంచి ఆనందమైన చర్య. ధర్మం గెలిచింది, మనం అయిపోయింది ధర్మం. తప్పకుండా రైతులకు రేపు ఉదయం పొద్దున్నే కలిగి తెల్లారేసరికి డబ్బులు మీ అకౌంట్ లో వస్తాయని చెప్పడం సంతోషంలో చెప్పిన మాటలు తప్పితే ఈ రోజు కొత్తగా సంక్షేమ పథకం ప్రవేశపెట్టి మేము మీకు ఈ డబ్బులు రైతు బంధు అనే కొత్త పథకం పెట్టి మీకు 6,000 రూపాయలు 4,000 రూపాయలు అకౌంట్ లో వేస్తున్నాం, మాకు ఓటు వేయండి అని ఎక్కడ కూడా వారు హరీష్ రావు గారు చెప్పలేదు. ఇందులో మనం ఏదో దురుద్దేశం ఆపాదించుకొని ప్రేమ్ గాంధీ గారు చెప్పినట్టు హరీష్ రావు గారు తాను ఎక్కడ ఉంది, వారు పోయిర్రు ముఖ్యమంత్రి అంటలేదు, అది అంటలేదు. పార్టీలో ఎవరు కూడా నాయకత్వం అందరు కలిసి ఈసారి ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అందరి ఒక ఆలోచన ఏదని చెప్పింటారు. అందులో కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి కూడా చెప్తారు, మీరు ఇది కావాలన్నా మీరు ఇట్లుంటే బాగుంటుంది అన్ని ఎవరు ఆత్మీయత బట్టి దాంట్లో విషయం ఉంటుంది. అంత తప్పితే అందులో నేను ఒకరు చెప్పినంత మాత్రం మీరు ఒకరు చెప్పినంత ఆగిపోయేది లేదు, అయ్యేది లేదు. ఎలక్షన్ తర్వాత సీట్లు గెలిచిన తర్వాత పొలిట్ బ్యూరో ఉంటుంది, కూర్చుంటారు అందరు కూర్చొని ఎవరైతే సమర్థవంతుల నాయకులు ఉంటారో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనేది పార్టీ అంతర్గత చర్య విషయాలు తెలుస్తుంది. తప్పకుండా అందరి ఆమోదయోగ్య వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. అది పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. బయట వ్యవహారం నడిచినప్పుడు ఎవరు అగ్రెసివ్ గా పనిచేస్తే వారి యొక్క ఇమేజ్ పెరుగుతుంది. హరీష్ రావు గారు రాష్ట్రంలో మంచి స్థానంలో ఉన్నారు, వారు ప్రజల హృదయాలు ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పూర్తిగా ఆమోదించి పనిచేస్తా ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రేమ్ గాంధీ గారు ఇంకా ఏమనుకుంటున్నారు, హరీష్ రావు గారికి ఎత్తి లేదు చేయొచ్చు అనుకుంటున్నారు. తప్పకుండా మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. హరీష్ రావు అగ్రెసివ్ గా పనిచేస్తలేదు మీరు ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా. మీరు వారంలో పనిచేస్తారు, కేసీఆర్ గారు సైన్యం అంతా అగ్రెసివ్ గా పనిచేస్తారు. అదే చెప్తున్నారు, కుటుంబంలో అందరు సమానంగా ఎవరు కూడా అర్థం. హరీష్ రావు గారు చేస్తారు, కేటీఆర్ గారు చేస్తారు, మొత్తం శాసనసభ్యులు కార్యకర్తలు టాప్ టు బాటం కుటుంబం అంతా మా కుటుంబం అంతా అగ్రెసివ్ గానే ఉంది. మా ఇందులో 1, 2, 3 పొజిషన్లు ఉండవు. నెంబర్ 1 ఒక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్ద మాకు, ఆయన నాయకత్వం మేము అందరం పనిచేస్తున్నాం. నాయకత్వం ఆమోదించారు కాబట్టి ప్రతిపక్షాలకు భయం పట్టుకోలేదు. శివకుమార్ గారు, సో కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్లే జరిగింది, కాంగ్రెస్ పార్టీ వల్లే ఈరోజు రైతు బంధు ఆగింది అనే పాయింటే బీఆర్ఎస్ రేజ్ చేస్తుంది. శివకుమార్ గారు. ఎస్ రైట్. ఒక్కసారి ప్రేమ్ గాంధీ గారు, మరి ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకు రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన జరిపించేది ప్రభుత్వమే, పరిపాలనలో ఉన్నది కూడా మేమే కనుక ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకమైనటువంటి రైతు బంధును మేము ప్రజలకు అందజేయవచ్చు అన్నటువంటి పాయింట్ను బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ అదే కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రైతు బంధు అనేది ప్రజలకు అందదు అని తెలిసిన తర్వాతే కావాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రైతు బంధు అనేటువంటి పాయింట్ని తెరపైకి తీసుకొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఈ రెండు వాదనలు విన్న తర్వాత మీరేం చెప్తారు? బట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇందులో అసలు బీజేపీకి సంబంధం లేనటువంటి పాయింట్. మనం పసిగట్టాలనుకుంటే ఎస్, జనరల్ గా ఒకవేళ రైతు బంధు ఇవ్వాలి అనేటువంటి అంశం వచ్చినా అది యథావిధిగా 5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో వారు ఇంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు.
నిజంగా కూడా చెప్పాలనుకుంటే ఇప్పుడు వారు గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఆ చాలా పథకాలలో ఇలాగ ఎట్లాంటి పథకాలు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ఈ పథకానికి ఆ పథకానికి అనేటువంటి సమయం అనేది ఎక్కడ కూడా లేదు. నిజంగా కూడా రైతు బంధు రైతుల అంశం అట్లా వచ్చింది ఉంటే ముఖ్యమంత్రి గారికి ముందే తెలుసు. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు ఇందులో మరి ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఎలక్షన్ షెడ్యూల్ అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో లేని పని. రైతు బంధు అనేది పంటలు మొదలు పెట్టే సమయంలో డబ్బులు ఇస్తారు. అది అందులో డేట్ అటు ఇటు ఏమన్నా ఆగి గారికి ఏం తెలుస్తుంది అంటే ముఖ్యమంత్రి కావాల్సుకొని ఇది ఆపిదని చెప్తారా మీ ఉద్దేశం? మీరు కాంగ్రెస్ పార్టీ వారు దరఖాస్తు ఇచ్చింది వాస్తవం కాదా రైతు బంధు ఆపాలని? ఎందుకు మాట్లాడతారు? ప్రజలు ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు? అంతా బహిరంగంగానే జరిగింది కదా, ఎక్కడ కూడా దాచిపెట్టలేదు కదా, వ్యవహారం అంతా బయటకు వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీది. ప్రేమ్ ఒక్క నిమిషం. ఎస్ ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సామాన్యుడికే తెలుసు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు అందవు, అప్పుడున్న ప్రభుత్వం కొంత ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన సామాన్యుడికే తెలుసు. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, రైతు బంధు అంశంలో ఉన్నప్పుడు జర ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక నెల రోజుల ముందేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకెవరికైనా అడ్డంగించేటువంటి అవకాశమే లేకపోతుంది కదా. అది ఇవ్వకుండా ఈ రోజు ప్రజల్ని ఏదో మభ్యపెట్టారు. నిజంగా చెప్పాలనుకుంటే నాకు తెలిసి ప్రభుత్వం లేదు, ఖజానా ఖాళీ ఉంది, ఏడికైనా ఇస్తాడు. ఇంకోటి ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నాలలో ఏదైనా చిన్నగా వెనక ముందు అయి ఉంటాడు. భూములు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉండే, ఆ టైంకి అమ్మకపోయి ఉంటాడు. ఎందుకంటే ఒకటి కోకాపేట మాత్రమే అమ్మిండు, ఇంకా కొన్ని భూములు అమ్మేది ఉండే. ప్రభుత్వాల ఖజానాలో ఉందా లేదా, ఆ ఖజానాలు ఉన్న డబ్బులు అందరికి సరిపోతాయా లేవా అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకుంటే ఒక నెల ముందు ఇచ్చేస్తే సంతోషం ఉండే కదా. ఇప్పుడు చేయాల్సి, ఎందుకంటే ఇది జీరో కాదు కదా, 101% ప్రభుత్వం సొమ్ము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 100 కోట్ల రూపాయలు. ఎస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతు బంధు అనేటువంటి చర్చ ఇంకా చర్చగానే మిగులుతుంది. ఎందుకంటే కేవలం 2 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్స్కి. రేపు సాయంత్రం 5 గంటలకి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశం కూడా క్లోజ్ కాబోతుంది. బట్ ఈ నేపథ్యంలో రైతు బంధు ఆగడం మరి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఎలక్షన్ కౌంటింగ్ రోజు తెలుస్తుంది. రైతు బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారా, లేదు కాంగ్రెస్ మాటలే నమ్మి కాంగ్రెస్ వైపు మరలుతారా? ఈ 2 పార్టీలు కాదు డబుల్ ఇంజన్ సర్కారే సరైందని బీజేపీ వైపుకు పరుగులెత్తుతారా అనేటువంటి అంశాన్ని మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొంటా ఉంది. సో థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు, అండ్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అంశం ఇప్పుడు పెద్ద రచ్చగా మారుతుంది అండ్ పెద్ద చరిత్రగా కూడా మారుతుంది. ఎందుకంటే రైతు బంధు ఆపింది కాంగ్రెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ మండిపడుతుంది. అసలు ఏమీ సంబంధం లేని బీజేపీని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారంటూ బీజేపీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. మరోవైపు కావాలనే రైతు బంధు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మన డిబేట్ పాయింట్తో వాళ్ళకి చూస్తుండే మన న్యూస్ జనం కోసం నిజం కోసం.